యాక్చువల్‌గా ఆపరేషన్ సింధూర్ తర్వాత వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు బునియాన్ ఈ మస్రూర్ అనే ఒక ఆపరేషన్ వాళ్ళు చేశారు. ఈ 2 ఆపరేషన్‌లు అయినాక ట్రంప్ కాల్పుల విరమణ జరిగిందని ప్రకటించాడు. ఆ తర్వాత మన ఇండియన్ గవర్నమెంట్ ప్రకటించింది. దీని తర్వాత నుంచి ఇండియాలో రకరకాల ప్లేసుల్లో స్లీపర్ సెల్స్ లేకపోతే టెర్రరిస్ట్ యాక్టివిటీలు బయటికి వస్తున్నాయి. అలాగా మొన్న హైదరాబాద్‌లో సిరాజ్ అండ్ సమీర్ అని ఇద్దరు టిఫిన్ బాక్స్ బాంబులను పెట్టడానికి దాదాపు 4 ప్లేసుల్లో పెట్టడానికి ట్రై చేస్తున్నారు. వాళ్ళతో పాటు ఇంకొక నలుగురు కూడా ఉన్నారు. ఆ నలుగురు దొరకలేదు. ఇద్దరైతే దొరికారు. కోర్టుకు పెట్టారు. విశాఖపట్నం జైలుకి పెట్టారు. ఆ తర్వాత వాళ్ళని 7 రోజుల పాటు పోలీస్ కస్టడీకి కూడా అప్పగించారు. వాళ్ళు ఇప్పుడు విజయనగరం పోలీస్ స్టేషన్లో ఉన్నారు. ఎన్ఐఏ దాని మీద విచారిస్తుంది. ఇలాగా ఇప్పుడు ఏమైందంటే ఇండియాలో ఉండే కౌంటర్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు, తర్వాత స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరోలు, ఎన్ఐఏ, లోకల్ పోలీసులు అందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు. ఎందుకంటే నేను చాలాసార్లు చెప్పాను, టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్కి రకరకాల స్ట్రక్చర్లో రకరకాల లేయర్స్ ఉంటాయి. అందులో ఒకటి ఓజీడబ్ల్యూస్ అంటారు, అంటే ఓవర్ గ్రౌండ్ వర్కర్స్. నెక్స్ట్ స్లీపర్ సెల్స్. అది కాకుండా డైరెక్ట్గా టెర్రరిస్ట్ ఎగ్జిక్యూటివ్ టీమ్స్ ఉంటాయి. ఎగ్జిక్యూటివ్ టీమ్స్ ఏమో వాళ్ళే అటాక్స్ చేయడం అవన్నీ చేస్తే, మొన్న పహల్గామ్లో చేసింది అలాంటి టీం. ఆపరేటివ్స్ అంటారు వాళ్ళని, అలాంటి ఆపరేటివ్స్. అలా కాకుండా ఓజీడబ్ల్యూ అంటే ఓవర్ గ్రౌండ్ వర్కర్స్. వీళ్ళు లాజిస్టిక్స్ సప్లై కావచ్చు, లేకపోతే ఇంటెలిజెన్స్ అందివ్వడం కావచ్చు, కలెక్ట్ చేసి అందివ్వడం కావచ్చు, రిక్రూట్మెంట్ కావచ్చు, లేకపోతే వాళ్ళకి సేఫ్ హౌసెస్ ప్రొవైడ్ చేయడం, ఫుడ్, మెడిసిన్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేయడం కావచ్చు, కమ్యూనికేషన్ ఇవ్వడం కావచ్చు, ఇవన్నీ ఈ ఓజీడబ్ల్యూ చూస్తుంటారు. ఎప్పుడైనా టెర్రరిస్టులు వాళ్ళు రాలేక, ఆపరేటివ్స్ రాలేక అత్యవసర పరిస్థితుల్లో యాక్షన్స్ చేయమంటే వీళ్ళే కూడా చేస్తారు. ఇక అంటే వీళ్ళకి కూడా టెర్రరిస్ట్ ట్రైనింగ్ అన్నీ ఉంటుంది. ఇది కాకుండా స్లీపర్ సెల్స్ అంటారు. స్లీపర్ సెల్స్ ఏంటంటే వాళ్ళు ప్రజల్లో కలిసిపోతారు. టీచర్లుగా ఉంటారు, లేకపోతే ఏదైనా జాబులు చేసుకుంటుంటారు, ప్రైవేట్ దీంట్లోనో లేదా షాపులో ఇట్లాంటివి పెట్టుకుంటారు. కమ్యూనిటీలో కలిసిపోయి ఉంటారు. రెగ్యులర్గా మాస్కులకి వెళ్తారు, వాళ్ళ ఫంక్షన్లకు వెళ్తుంటారు. మామూలుగా నార్మల్ పీపుల్ వాళ్ళ ఇళ్లలో కూడా తెలియకపోవచ్చు వాళ్ళు ఎవరు అనేది. నార్మల్ పీపుల్గానే ఉంటారు. కానీ వాళ్ళు మెల్లగా అండర్ కరెంట్గా ఈ యాంటీ హిందూ ఐడియాలజీని క్రియేట్ చేయడం, యాంటీ ఇండియన్ ఐడియాలజీని క్రియేట్ చేయడం, ముఖ్యంగా యూత్ మీద ఫోకస్ చేసి వాళ్ళతో స్నేహం చేసి వాళ్ళకి అనేక విషయాలు చెప్పడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ప్రమాదంలో ఉన్నారు అన్న ఒక దీని తీసుకెళ్లడం ద్వారా, గాజా విషయం కావచ్చు, ఇరాన్ కావచ్చు, మన దేశంలో ఉన్న ముస్లింల పరిస్థితి కావచ్చు, వీటి మీద నెగిటివ్ ఇన్ఫర్మేషన్ ఫీడ్ చేసి వాళ్ళ బ్రెయిన్స్ని మార్చడం అనే కార్యక్రమం కూడా ఈ స్లీపర్ సెల్స్ చేస్తారు. అట్లాగే వీళ్ళకి రేపు పొద్దున ఎటువంటి ఆర్డర్స్ వస్తే ఆ పని చేస్తారు. మీరు వెళ్ళి ఎక్కడెక్కడ బాంబులు పెట్టచ్చు అనేది మాకు ప్లాన్ చేసుకుని ఫోటోలు అవన్నీ తీసుకొని చెప్పండి అంటే వీళ్ళు వెళ్ళి చెప్తారు. లేకపోతే ఎవరికైనా హెల్ప్ కావాలంటే వీళ్ళు వెళ్ళి పలానా వాళ్ళకి పలానా హెల్ప్ చేయమని చేస్తారు. లేదా హ్యూమన్ కొరియర్ సర్వీస్, అంటే ఒక దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ ఇంకొక దగ్గరికి అందించమంటే అందిస్తారు. ఇలాంటివి స్లీపర్ సెల్స్ చేస్తుంటాయి. అయితే ఒక్కొక్కసారి స్లీపర్ సెల్లే ఆపరేటివ్స్గా మారిపోయే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ ఓజీడబ్ల్యూ పనిచేయలేక, లేకపోతే డైరెక్ట్గా టెర్రరిస్టులు పనిచేయలేనప్పుడు స్లీపర్ సెల్స్కి ఆదేశాలు వస్తాయి. ఈ ఆదేశాలు ఎలా వస్తాయి అనే దగ్గర మొన్న మనం సిరాజ్ విషయం కూడా చెప్పుకున్నప్పుడు చూసాం. వీళ్ళు ఏంటంటే సోషల్ మీడియాను ఉపయోగించుకుంటారు. అలాగే ఎన్క్రిప్టెడ్ యాప్స్ ఉంటాయి కొన్ని, ఆ యాప్స్ని కూడా ఉపయోగించారు. ఒక్కోసారి గేమ్ యాప్స్లో నుంచి కూడా వీళ్ళకి కోడ్లో వస్తాయి. అంటే పెళ్ళికి సిద్ధంగా అండి అన్నారనుకో, ఫర్ ఎగ్జాంపుల్ పెళ్ళికి రావడానికి మీరు సిద్ధంగా ఉండండి అంటే అటాక్ అన్నట్టుగా. అట్లా వీళ్ళకి రకరకాల పద్ధతులు. ఇప్పుడు మావోయిస్టుల గురించి కూడా చెప్పాను. వాళ్ళు తుపాకుల్ని పుస్తకాలు అంటారు, ఈ బుల్లెట్స్ని ట్యాబ్లెట్స్ అంటారు. సో నాకు 2 పుస్తకాలు పంపించు అంటే 2 గన్స్ పంపించని, ట్యాబ్లెట్స్ అయిపోయినాయి, ట్యాబ్లెట్స్ కావాలి, ఒక 50 ట్యాబ్లెట్స్ పంపించంటే 50 బుల్లెట్స్ పంపించామని. ఇలాగా వాళ్ళు కోడ్లో తీసుకుంటారు అన్నమాట. ఎందుకంటే ఈ మధ్య సర్వైలెన్స్ అనేది, ముఖ్యంగా సైబర్ సర్వైలెన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మనం ఒక్కొక్కసారి మనం మాట్లాడే పదాలు కూడా క్యాచ్ చేసే యాప్స్ ఉన్నాయి ఇవాళ. ఇందాక కూడా ఎవరు అంటున్నారు,
ఐఫోన్ బాగా వింటుంది మీ మాటలని, అది మనకు కనపడుతుంది. మనం ఏదన్నా ఒక ప్రోడక్ట్ గురించి, షూల గురించి మాట్లాడుకుంటే మన ఇద్దరం మాట్లాడుకున్న దాని అది మన యాప్స్ దాంట్లో వింటాయి. దాని తర్వాత నుంచి మనం ఏది ఓపెన్ చేసినా షూలు యాడ్లు వస్తూ ఉంటాయి. అలాగా మనం మాట్లాడే పదాల్లో కీవర్డ్స్ అంటాం. ఈ కీవర్డ్స్ని క్యాచ్ చేస్తుంది, అది అలర్ట్ చేస్తుంది. వాళ్ళ దగ్గర ఉన్న సాఫ్ట్వేర్లో, ఈ కౌంటర్ ఇంటెలిజెన్స్ దగ్గర సాఫ్ట్వేర్లో అలర్ట్ చేస్తుంది. అందుకని వీళ్ళందరూ కూడా కోడ్ లాంగ్వేజ్లో మాట్లాడుకుంటారు.